క్యాన్సర్ అంటే ఏంటంటే మనకు ఏదైతే శరీరానికి పనికిరాదో అలాంటి కణజాలం మనకు అనీవెన్ గా అన్వాంటెడ్ గా ఎక్కువగా గ్రోత్ అవ్వడం. శ్రీమంతులు ఉండే వాళ్ళందరూ కూడా మన దేశంలో 10% ఉన్నట్లయితే, మిడిల్ క్లాస్ 20% ఉన్నట్లయితే, ఇక మిగతా యావరేజ్ మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఇలాంటి వాళ్ళు ఇంకొక 10% 15% ఉన్నట్లయితే సగానికి పైగా అప్పటికప్పుడు వాళ్ళు పనిచేస్తూ బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. మరి దారిద్ర్య దిగువన ఉండే వాళ్ళు మనకు 20-30% అయినా ఉంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళకు వస్తే వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇక ప్రభుత్వం వాటిలో అన్నింటిలోనూ అందరికీ సరైన వైద్యం అందించడానికి సరిపోతుందా అంటే ఇదంతా ఒక పెద్ద ప్రశ్నగానే చెప్పాలి. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. స్టమక్ క్యాన్సర్ అంటే పొట్ట క్యాన్సర్ నేడు అమెరికా లాంటి దేశాల్లో 30-35% మందికి స్టమక్ ఇంట్రస్టైనల్ క్యాన్సర్స్ ఉన్నాయని ఒక సర్వేలో తేలింది. అంటే చివరి దశకు వచ్చేసరికి ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి. మన ఇండియాలో కూడా ఒక 2-5% ఈ సమస్యకు గురవుతున్నారు. కారణం ఏంటంటే అక్కడ స్టోర్డ్ ఫుడ్, ప్యాకెడ్ ఫుడ్ లాంటి వాటి మీదే డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు అలా క్యాన్సర్ గురవుతున్నట్టయితే, మన దేశంలో కేవలం మన ఆహారము ఇలాగే స్టోర్డ్ ఫుడ్ కానీ, ప్యాకెడ్ ఫుడ్ కానీ, సిగరెట్లు, మద్యము, ఈ యొక్క అలవాట్లు, సక్రమంగా విరేచనం కాలేకపోవడం, మలబద్ధకం లాంటివి ఉండడం, ఆహారము జీవన విధానం మీద సరైన అవగాహన లేక కొన్ని దురలవాట్లకు వీటికి గురై ఉండడం, తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ ఉండే పదార్థాలని అధికంగా తీసుకోవడం. అంటే మనకు టీ తాగినా, కాఫీ తాగినా, లేకపోతే ఏదైనా ఆహారం తీసుకున్నా, ఏదైనా ప్యాకింగ్ తెచ్చుకున్నా, మీరు వేడి పదార్థాలన్నింటినీ ఏదైనా ప్యాకింగ్లో తీసుకొచ్చుకున్నట్లయితే అవన్నీ కూడా ప్లాస్టిక్ వాటిలో ఇవ్వడం వల్ల మన దేశంలో ఒక సర్వేలో కూడా మన శరీరంలో కొంత శాతం ప్లాస్టిక్ అనేది కలిసిపోయి ఉంది. అంటే కొంతమందికి పొట్టలో కూడా అలా చేరిపోయి అవి ఒక ఛానల్స్లో అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయి మైక్రో స్థాయిలో. సో ఇలాంటి అలవాట్లు అంటే మనకు సహజసిద్ధంగా మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఏ సమస్య రాదు. తర్వాత ఇలాంటివన్నీ తింటున్నారు సరే, వీటిని ఎలా క్లీన్ చేయాలి, లోపల ఒకవేళ ఈ మలినాలన్నీ పేరుకొని ఉంటే ఇవన్నీ ఎలా బయటికి తీయాలి అనే దాన్ని తెలుసుకోకపోవడం వల్ల మన శరీరంలో మీ యొక్క పొట్టలో అల్సర్స్ లాంటివి కానీ, లేకపోతే ఈ గ్యాస్ట్రైటిస్ కానీ, కార్నిక్ గ్యాస్ట్రైటిస్ కానీ, క్రానిక్ కాన్స్టిపేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఏదైనా రోగాలకు మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల యొక్క ప్రభావం ఎక్కువ అవడం, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. అంటే చెప్పాలంటే ఎందుకు వస్తుందని చెప్పడానికి లేవు, చెబితే చాలా రకాల కారణాలు దొరుకుతున్నాయి. అలాగని కొంతమందికి మాకు అలవాట్లే ఉన్నాయండి, అయినా మాకు ఎందుకు వచ్చిందో అన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పేషెంట్స్ లాంటి వాళ్ళు వస్తే మీకు ఎందుకు వచ్చింది, ఏ అలవాట్లు ఉండేవని అడిగితే మాకు ఏ అలవాట్లు లేవు, మంచి ఆహార అలవాట్లు ఉన్నాయి, అయినా కూడా మాకు ఎందుకు వచ్చింది, మాకే అర్థం కావడం లేదు, మాకు జెనెటిక్గా కూడా వచ్చే అవకాశాలు లేదు, మా వాళ్ళు ఎవరికి ఇలాంటి సమస్య లేదు అని అంటున్నారు. కాబట్టి రోగాలు రావడానికి కారణాల్లో ఆహారము, జీవన విధానం తీసుకున్నట్లయితే ఈ రెండే ఆయుర్వేద శాస్త్రం మొత్తం ముందు బాగా వివరిస్తుంది. మూడవది కర్మగా చెబుతుంది. అంటే ఇక వాళ్ళ యొక్క తెలియని కారణాన్ని మనం కర్మగా తీసుకోవాలి. ఇక క్యాన్సర్ అంటే ఏంటంటే మనకు ఏదైతే శరీరానికి పనికిరాదో అలాంటి కణజాలం మనకు అనీవెన్గా, అన్వాంటెడ్గా ఎక్కువగా గ్రోత్ అవ్వడం. రెండవది మనకు ఉపయోగపడే కణజాలం అంతా పాడైపోయి అక్కడ ఒక పనికిరాని కణజాలం తయారవడం, మన సెల్ ఆరోగ్యకరంగా లేకపోవడం అనే అర్థం. ఇది చాలామందికి బాడీలో ప్రతి వాళ్ళకి ఉన్నా కూడా ఇవి ఒక్కొక్క భాగాల్లో ఒక్కొక్క చోట అవి కాన్సన్ట్రేట్ అయిపోయి, అంటే ఒక భాగానికి చేరిపోయి కేంద్రీకృతం అయిపోయి అక్కడ ఈ సమస్య డెవలప్ అవ్వడం. మనకు క్యాన్సర్లు తీసుకున్నట్లయితే మొత్తం అన్ని రకాలు తీసుకున్నట్లయితే 200 పైగా వస్తాయి. అంటే స్కిన్ క్యాన్సర్ దగ్గర నుంచి, ఐ క్యాన్సర్ దగ్గర నుంచి, ముక్కు క్యాన్సర్ దగ్గర నుంచి, నోటి క్యాన్సర్ దగ్గర నుంచి, పళ్ళకు సంబంధించిన వాటికి సంబంధించి అన్ని, గొంతు క్యాన్సర్ అని, ఇంకా లివర్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని, ఇలా రకరకాలుగా మనకు తెలియజేశారు. అయితే ఇవే కాకుండా మనకు ఒక 3 రకాల పద్ధతుల్లో వీటిని తెలియజేస్తారు. అంటే ఈ యొక్క క్యాన్సర్ ఒకటి, సర్కోమా ఒకటి, మైలోమా ఒకటి, ఇవన్నీ కూడా క్యాన్సర్ సంబంధించి అయినా కూడా కొన్ని మాంస పదార్థాలు వాటి సంబంధం ఉండే వాటిలో వస్తే క్యాన్సర్ అని,
అదే ఎక్కడైనా కనెక్టివ్ టిష్యూస్తో సంబంధం కలిగి వాటితో వచ్చినట్లయితే సర్కోమా అని, నర్వస్లో వస్తే సర్కోమా అని, ఇక బోన్ మ్యారోలో లాంటి వాటిలో వస్తే మైలోమా అని, ఇలా 3 రకాలుగా విభజించున్నాయి. అంటే మనకు సప్తధాతువుల్లో వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఇది కాకుండా రసధాతువులోనూ వస్తుంది, రక్తధాతువు అంటే బ్లడ్ క్యాన్సర్ అని ఉంటారు. ఇలా క్యాన్సర్స్ ఒక 200 రకాలు పైగా చెప్పినా కూడా ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పడుతుండే వాళ్ళలో ఈ బ్లడ్ క్యాన్సర్ కానీ, లేదైతే ఈ యొక్క స్టమక్ క్యాన్సర్ కానీ, ఇంటెస్టైన్ క్యాన్సర్ అంటే ప్రేవుల్లో క్యాన్సర్ కానీ, పెద్ద ప్రేవు క్యాన్సర్ అని, చిన్న ప్రేవు క్యాన్సర్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అది అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దీన్ని సమస్యను తెలియజేస్తున్నారు, దానికి పేర్లు ఉంటున్నాయి. అది ఏదైనా కావచ్చు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఎలా గుర్తించాలి? మీ యొక్క ఆహారము జీవన విధానం సక్రమంగా ఉంటే మీకు సమయానికి ఆకలేస్తుంది, సమయానికి విరేచనం అవుతుంది, సమయానికి నిద్రపడుతుంది. అలాగే ఎలాంటి నొప్పులు కానీ, మంటలు కానీ, ఇబ్బంది కానీ ఉండవు. ఎప్పుడైతే సరిగా ఆకలేయడం లేదో, ఎప్పుడైతే సరిగా నిద్రపడడం లేదో, ఎప్పుడైతే మీకు మీ యొక్క శరీరం నొప్పులతో కానీ, మంటలతో కానీ, ఇతర ఇబ్బందులు కలిగినప్పుడు ఎందుకు వస్తుందని టెస్ట్ చేసినప్పుడు కొన్ని రకాల పరీక్షల్లో ఇలాంటివేవో ఉన్నాయని స్కానింగ్స్లో కానీ బయటపడవచ్చు. అయితే ఇవి ఇలా బయటపడిన తర్వాత దీనికి స్థాయిలు కూడా తెలియజేశారు. గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3 అని, గ్రేడ్ 4. అంటే గ్రేడ్ 4 స్థాయిలో ఉంది, మెటాస్టేసిస్ అయింది అన్న సమయంలో మీకు పరిష్కారాలు ఇవ్వండి. దీనికి ఉన్నంత వరకు ఏదో మేనేజ్ చేసుకోవడం, రేడియేషన్ కానీ, కీమో కానీ ఇలాంటి వాటితో మేనేజ్ చేసుకోవడం అనే వివరణ ఉంది. మరి మీరు బిగినింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీకు ఏం అందుబాటులో ఉంటాయి? ఆయుర్వేదం మంచి మందులు ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్థాయి వరకు ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు. మీరు ఆధునిక వైద్యాన్ని ఇంటిగ్రేటెడ్గా అంటే ఇది 2 రకాలుగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. దీనికంటే ముందు మీరు ఇలాంటివి రాకుండా కాపాడుకునే మార్గాలు ఏంటి అని చూసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి ఏమైనా వస్తే వయసు రీత్యా వచ్చిండొచ్చు అంటారు, లేకపోతే మీరు పనిచేసే వాతావరణంలో అక్కడున్న డస్టో లేకపోతే ఇంకోటి ఏదో మలిన పదార్థాలు, ఆహారమో, కలుషిత ఆహారమో దీనివల్ల వచ్చిండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. మరి మనం తినడానికి ఒక లిమిటెడ్ ఆహారము, ఒక లిమిటెడ్ జీవన విధానం సరిపోతుంది బతకడానికి. మరి దానికి ఎక్కడెక్కడో ఎంత రోగాలు తెచ్చుకునేంత ఆహార పదార్థాలు తిని ఎందుకు తెచ్చుకుంటారు? మీరు ఒకవేళ బాగా ఇబ్బంది పడి రకరకాల ఆహారాలు తిని ఏదో సంపాదించేసినా చివరికి ఆ డబ్బంతా తీసుకువచ్చి ఈ యొక్క హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది. ఓకే, శ్రీమంతులకి సమస్య వచ్చిందంటే వాళ్ళు పర్లేదు. ఇప్పుడు అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా శ్రీమంతుల కోసమే కడుతున్నారు, శ్రీమంతుల కోసమే వచ్చాయి. మరి ఒక సాధారణ వ్యక్తి, మనకు శ్రీమంతులు ఉండే వాళ్ళందరూ కూడా మన దేశంలో 10% ఉన్నట్లయితే, మిడిల్ క్లాసు 20% ఉన్నట్లయితే, ఇక మిగతా యావరేజ్ మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఇలాంటి వాళ్ళు ఇంకొక 10%, 15% ఉన్నట్లయితే సగానికి పైగా అప్పటికప్పుడు వాళ్ళు పనిచేస్తూ బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. మరీ దారిద్ర్యకు దిగువన ఉండేవాళ్ళు మనకు 20-30% అయినా ఉంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళకు వస్తే వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇక ప్రభుత్వం వాటిలో అన్నింటిలోనూ అందరికీ సరైన వైద్యం అందించడానికి సరిపోతుందా అంటే ఇదంతా ఒక పెద్ద ప్రశ్నగానే చెప్పాలి. అందుకని మీరేంటంటే మీ ఆహార విధానాన్ని, జీవన విధానాన్ని మీరు కాపాడుకున్నట్లయితే చాలా వరకు ఇలాంటి వాటికి గురి కాకుండా ఉంటారు. ఒకవేళ మీరు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, అది ప్రారంభ స్థాయిలో ఉన్నట్లయితే మీరు ఆయుర్వేద వైద్యుల వద్ద తగిన చికిత్స తీసుకొని వాటిని తగ్గించుకోండి. ఇంకోటి అంటే ఆయుర్వేద వైద్యం కూడా పూర్తిగా నమ్మితేనే మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది. కానీ మీరు నమ్మకం లేకుండా ఏదో ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఇక్కడ పరీక్షిద్దాం, అక్కడ చేద్దాం, ఆ మందు ఈ మందు అన్నీ మిక్స్డ్గా తిందామనంటే మీకు ఎక్కడ సరైన పరిష్కారం దొరకదు. ఇక శ్రీమంతులను వదిలేస్తే ఈ సాధారణమైన వాళ్ళు మీరు మీ ప్రకృతిలో దొరికే చాలా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు యాంటీ క్యాన్సర్గా పనిచేసే ఉన్నాయి. అలాంటి వాటిని మీరు నెట్లో కొట్టినా, ఇప్పుడు అందరి చేతుల్లోనూ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి నెట్లో కొట్టినా మీకు చాలా రకాల పదార్థాలు, ఆహార పదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలు, గింజధాన్యాలు, పళ్ళు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని తీసుకోవడం మీకు ఈ యొక్క అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నప్పుడు ప్రారంభ స్థాయిలో వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యను మీరు తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంచెం తీవ్రమైన స్థాయిలో కూడా ఈ యొక్క సమస్యను తగ్గించుకోవచ్చు. ఇక మరీ క్రానిక్ అయిపోయినప్పుడు, మీరు ఆర్థికంగా పెట్టుకోలేకపోయినప్పుడు కొన్ని మందులు మీరు బతుకున్నంత వరకు మిమ్మల్ని ఇతర ఇబ్బందులకు ఏమీ గురి కాకుండా ఉండేటట్టు, అంటే నొప్పులు కావచ్చు కానీ, మంటలు కావచ్చు కానీ, ఇతర మీరు నిత్యం కార్యక్రమాలు కూడా చేసుకోలేని స్థాయిలోకి వెళ్లకుండా ఉండేటట్టు కాపాడగలిగే విధంగా ఉండేవి మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోండి. అంతేగాని
మీ యొక్క ఆస్తులు నమ్మి, మీ యొక్క పుస్తలు అమ్మి, లేకపోతే అప్పులు చేసి ఎక్కడెక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో మీ తాహతుకు మించి మీరు ఖర్చు పెట్టి తర్వాత మీరు ఆర్థికంగా నష్టపోతే తర్వాత భవిష్యత్ తరాలు అందరూ కూడా వాళ్ళకు ఏం చేయాలో తోచక వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బంది పడి మానసికంగా కుంగిపోయి ఇతర సమస్యలకు గురయ్యే అవకాశాలు, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యం కోల్పోయే అవకాశాలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా రకంగా కాపాడుకోవాలనంటే మీకు ఆయుర్వేద జీవన విధానం, ఆయుర్వేద వైద్యం, ఆయుర్వేద ఆరోగ్య విజ్ఞానం మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఓ చిన్నపాటి కన్సల్టేషన్ ఇచ్చైనా సరే వైద్యుల ప్రవేశంలో కొన్ని తెలుసుకోవడం, దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, దానికి సంబంధించిన విషయాలు వినడం, మీరు రాసుకోవడం, నోట్ చేసుకోవడం, బుక్స్ తయారు చేసుకోవడం, వాటిని ఆచరించడం ద్వారా మీరు ఇలాంటి వాటికి గురి కాకుండా కాపాడుకోవచ్చు. ఇంకేదైనా ఇతర సమస్యలు ఉన్నట్లయితే మీరు నన్ను సంప్రదించవచ్చు లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.